అందరికీ నమస్కారం. నా పేరు ఎన్విఆర్ ప్రసాద్ అండి. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ ఏంటంటే, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని హైవేలకి బాంబే హైవేకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది నేను మీకు చెప్పబోతున్నా. ఒకప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కనుక తీసుకున్నట్లయితే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది సిటీ లిమిట్స్లోనే ఉండేది. కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి ఎప్పుడైతే ఈ ఓఆర్ఆర్ అనేది వచ్చిందో, ఈ ఓఆర్ఆర్ తర్వాత మన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది సిటీ నుంచి ఇటు ఓఆర్ఆర్ వరకు ఎక్స్పాండ్ అయింది. దాంతో హైదరాబాద్ యొక్క బిజినెస్ రూపురేఖలు చాలా మారాయి. అయితే ఇక్కడ మనకి మిగిలిన హైవేలకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మీరు ఓఆర్ఆర్ నుంచి ఎనీ హైవే మీరు తీసుకోండి, మనం హైవేని ఇది ఓఆర్ఆర్ నుంచి మనం ఒక 40-50 కిలోమీటర్లు కనుక జర్నీ చేసినట్లయితే ఏ హైవేలో తీసుకున్న డెవలప్మెంట్స్ అనేది చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న విలేజెస్ కనబడుతూ ఉంటాయి. అదే కనుక మీరు బాంబే హైవేని తీసుకున్నట్లయితే, బాంబే హైవేలో ఓఆర్ఆర్ అంటే ముత్తంగి దగ్గర నుంచి అప్ టు మీరు జహీరాబాద్ వరకు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి న్యాచురల్ గ్రోత్ అనేది కనబడుతుంది. దీంట్లో మనకి మియాపూర్ దగ్గర నుంచి అప్ టు జహీరాబాద్ దాకా ఒక 86.5 కిలోమీటర్ వస్తుందండి. ఈ 86.5 కిలోమీటర్లో మనకు చిన్న విలేజెస్ కానీ పెద్ద విలేజెస్ కానీ మనం కనుక చూసుకున్నట్లయితే నియర్లీ ఒక 25 విలేజెస్ కనబడతాయండి. అదేవిధంగా మనకి ఇండస్ట్రీస్ కనుక తీసుకున్నట్లయితే బాగా నోటెడ్ ఉన్నటువంటి చెప్పుకోదగినటువంటి ఇండస్ట్రీలు ఒక 15 నుంచి 20 ఉంటాయి. అదే చిన్న చిన్న ఇండస్ట్రీలు కానీ కలుపుకుంటే ఒక 50-60 ఇండస్ట్రీస్ అనేది మనకి హైవేలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ తీసుకున్నట్లయితే ఒక 5 యూనివర్సిటీలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి గీతం యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా కంది ఐఐటి కానివ్వండి, అదేవిధంగా వర్క్సన్ యూనివర్సిటీ కానివ్వండి, అదేవిధంగా మనకి మహేశ్వరం ఈ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఇలా మనకి చెప్పుకోదగినటువంటి కాలేజెస్ ఒక 5 కాలేజెస్ ఉన్నాయి. ఇవి ఈ లైన్లో ఉన్నటువంటి ఒక న్యాచురల్ గ్రోత్. దీంతో పాటు మనకి సంగారెడ్డి అనేది ఒక జిల్లా హెడ్ క్వార్టర్. ఈ అన్నిటితోటే మిగిలిన హైవేలతో పోల్చుకుంటే ఈ హైవే అనేది చాలా టాప్ పొజిషన్లో ఉంది. దీనికి తోడు ఇప్పుడు మనకి జహీరాబాద్ దగ్గర జరాసంగం, జ్ఞానకల్ ఇలా 2 మండలాల్లో మనకి నిమ్స్ అనేది రాబోతుంది. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది ఒక 13,000 ఎకరాల్లో దీన్ని కేటాయించడం జరిగింది. అయితే ఈ నిమ్స్ వాళ్ళు లేటెస్ట్గా గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయ్యారు. ఏమండి, మాకు ఈ 13,000 ఎకరాలు చాలటం లేదు, ఇంకొక 5,000 ఎకరాలు కూడా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా పాజిటివ్ ఉంది. ఇదే కనుక జరిగితే ఒక 18,000 ఎకరాల్లో ఈ నిమ్స్ అనేది వస్తుంది. దీని ద్వారా అప్రాక్సిమేట్ ఒక 10-15 సంవత్సరాల్లో ఒక 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేటటువంటి సోర్స్ ఉంది. ఈ 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఎంప్లాయ్ కంట్రోల్లో మనం నలుగురిని లెక్కేసుకున్నా కూడా 4-5 20 లక్షల మంది జనాభా అనేది ఈ నిమ్స్ ద్వారా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి మనకి జహీరాబాద్ తర్వాత ఒక 15-20 కిలోమీటర్లు కనుక తీసుకున్నట్లయితే మనకి ఇటు కర్ణాటక బోర్డరు, ఇటు మహారాష్ట్ర బోర్డర్ వస్తుంది. సో మనం వెళ్ళి అవతల ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం పనిచేయం కాబట్టి మనకు వచ్చేటటువంటి గ్రోత్ అంతా కూడా ఇటు హైదరాబాద్ వైపే డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అన్నిటిని మేము ఇవన్నిటిని కూడా మేము గమనించి ఈ యోషిత సంస్థ ద్వారా ఓన్లీ ఈ బాంబే హైవేని మేము చూజ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో కేవలం మేము ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 వెంచర్లు అనేది మేము దీంట్లో వేయడం జరిగింది. దీంట్లో హెచ్ఎండిఏ ఉన్నాయి, డిటిసిపి ఉన్నాయి. టోటల్గా ఈ 7 వెంచర్లో ఒక 4 వెంచర్లు అనేది మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. అదేవిధంగా ఒక 3 వెంచర్లు అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఈ 3 వెంచర్లో కూడా 70-80% అనేది మేము కంప్లీట్ చేసుకొని ఒక 3 కొత్త వెంచర్లకి ఇప్పుడు మేము ప్రణాళిక అనేది తయారు చేసుకున్నాం. రానున్న రోజుల్లో ఒక 3 వెంచర్ల ద్వారా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన హైదరాబాద్లో ఉన్నటువంటి అసోసియేట్స్ అందరికీ కూడా మేము దీన్ని అందించడం జరుగుతుంది.